యోహాను ఎలా ఉపయోగపడ్డాడు? పేతురు సంఘాన్ని స్థాపించాడు, గబగబా ఆయన ఆరంభిస్తూ. అయితే పౌలు దాన్ని స్థిరపరచుకుంటూ వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత, పేతురు వెళ్ళిపోయాడు, పౌలు వెళ్ళిపోయిన తర్వాత చివరిలో వచ్చాడు యోహాను. ఈయన చేసిన పని ఏంటి? పౌలు స్థిరపరిచిన సంఘములో ఎవరైనా జారిపోతే, పౌలు స్థిరపరిచిన సంఘములో ఎవరైనా కృంగిపోతే, పౌలు స్థిరపరిచిన సంఘములో ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి లేండమ్మా, రండమ్మా అని వాళ్ళని తిరిగి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇది ఆయన చేసిన పని. పేతురు త్వరగా వెళ్ళేవాడు కాబట్టి ఆయన ఎక్కువగా ఉపయోగించినటువంటి పదం రాజ్యం, రాజ్యం. పౌలు స్థిరపరచుకుంటూ వెళ్ళేవాడు కాబట్టి ఆయన ఉపయోగించినటువంటి పదం సంఘం, సంఘం. ఆయన పడిపోయిన వాళ్ళని తిరిగి లేపేటువంటి వాడు కాబట్టి యోహాను ఆయన ఉపయోగించినటువంటి పదం కుటుంబం, కుటుంబం. ఇవి వాళ్ళ పదాలు. నేను ఎందుకని ఇంత విస్తృతంగా చెప్తున్నానంటే, మన సంఘాల్లో కూడా వేరు వేరు వ్యక్తిత్వాలు వాళ్ళు ఉంటారు. అయితే అందరూ నాలాగే ఉండాలి అని అనుకోవటం పొరపాటు. నాలాగే ఎందుకు ఉండరాళ్ళు అని అనుకోవటం పొరపాటు. నాలాగే ఎందుకు ఆలోచించరు అని అనుకోవటం పొరపాటు. వేరు వేరు వాళ్ళు ఉన్నప్పుడే మనము ఒకటిగా పనిచేయగలుగుతాం. అందరూ ఒకటే అయితే కనుక రిపీట్ అవుతుంది. అందరూ ఒకటే అయితే కనుక కాంపిటీషన్, పోటీ ఉంటుంది. వేరు వేరు వాళ్ళు ఉంటే కనుక కాంప్లిమెంట్, ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. ఒకళ్ళు చేయలేని పని ఇంకొకళ్ళు చేస్తారు. ఒకళ్ళు దిట్టైన దాంట్లో ఇంకొకళ్ళు బలహీనంగా ఉంటారు. కాబట్టి మన సంఘాలు, మన సహవాసాలు వేరు వేరు వ్యక్తిత్వాలు ఉంటాయి. మన వ్యక్తిత్వం ఏంటో మనం గ్రహించాలి. మన వరవేంటో మనం తెలుసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన తలాంతులేంటో నాకు తెలుసుకోవాలి. నేను చాలాసార్లు ఈ మీటింగ్స్లో చెప్పుకుంటూ వచ్చాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం బోధించేటువంటి వరం, దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం సువార్త చెప్పేటువంటి వరం. ఈ రెండు మీకు ప్రస్ఫుటంగా అర్థమైపోతాయి బయటికి. అయితే ఈ రెండు పనిచేయడానికి వెనక ఇంకొక వరం పనిచేస్తూ ఉంటుంది. అదేంటంటే దేవుడు నాకు జ్ఞానవరాన్ని ఇచ్చాడు. అందుకనే ప్రశ్నలు అడిగితే నేను చటుక్కుని చెప్తాను. అది నా గొప్పతనం కాదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం అది. అందుకనే నేను చెప్పగలుగుతున్నాను. మీరు చెప్పలేకపోతే కనుక దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవుడు మీకు ఆ వరం ఇవ్వకపోతే నాలాగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. గుర్తుపెట్టుకోండి.